ఇమ్మానియేల్ ప్రార్థనా మందిర సహవాసంలో జరిగేటువంటి ఆరాధన క్రమం. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు పాడుకున్న పాటలు చాలు. మోకరిస్తే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు. ఈరోజు వాక్యంలో నాకు తోడుగా ఉండండి. ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య చెప్పిన విషయాలలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం. ఈరోజు ప్రేమ కొరకు చెప్పుకుందాం. అందరూ యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటే ప్రేమ. చాలము. మనం స్వాభావికంగా ఎవరిని ప్రేమించలేం. అంటే మన సొంతగా మనం ఎవరిని ప్రేమించలేం. మన బుద్ధి చెప్పునైతే మనం ఎవరిని ప్రేమించలేం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన వాక్యం ప్రకారం నడుచుకున్నట్టే ప్రేమ. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు యేసయ్య అతని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తారు. ఆ వాక్యానికి లోబడటమే ప్రేమ. ఇప్పటి నుంచైనా వాక్యానికి లోబడదాం, అందరినీ ప్రేమిద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. అయా ప్రభు, మీరు మా పక్క వారిని ప్రేమించమని ప్రభు మీరు మాకు ఆజ్ఞాపించారు ప్రభు. మీరు చెప్పినా కూడా మేము ప్రేమించకపోతే ప్రభా, అయా ప్రభు ఇప్పటికైనా మేము పక్క వారిని ప్రేమించినట్టు మాకు సహాయం చేయండి. అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆదివారం ఆరాధనలో వాక్యం విన్న తర్వాత విశ్వాసం ఎదుర్కొనే సందర్భాలు కొన్ని చూద్దాం. వాక్యం విన్నటువంటి పెస్సిఎల్ఎల్ ఎదుర్కొనే సందర్భాలు అబ్బా కాలేజీకి టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. 5 minutes ఉండగానే వచ్చేసాను. అమ్మో ఇన్ని బళ్ళు వస్తున్నాయి, రోడ్లలో దాటలేమో. ఎవరైనా సాయం చేస్తే బాగుండు. అబ్బా నేను ఈ తాతయ్యకి సహాయం చేయాలన్నా కాలేజ్ టైం అయిపోతుంది. అమ్మ ప్రెస్సి, వాక్యంలో ఇదే కదా ఉంది పక్క వారికి సహాయం చేయమని. అవును కదా, యేసయ్య ఇదే కదా ఈ వారం వాక్యంలో చెప్పింది. రండి తాతయ్య, నేను రోడ్ దాటిస్తాను. చాలా మంచిదమ్మా. ఆ దేవుడు 2 రోజుల నుంచి ఏం సరిగ్గా తినకుండా సరిగ్గా ఆగుపడట్లేదమ్మా. అవునా తాతయ్య, కూర్చోండి. ఇదిగోండి తాతయ్య, నా లంచ్ బాక్స్ తినండి. చాలా మంచిదమ్మా. ఇదిగోండి తాతయ్య, మంచినీళ్ళు తాగండి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. ఆ దేవుడు నన్ను చల్లగానే చూస్తాడు తాతయ్య. ఆ దేవుడే మీకు సహాయం చేయమని నన్ను పంపించాడు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తాతయ్య. చాలా మంచిదమ్మా. సరే తాతయ్య. మరొక విశ్వాసురాలు అంజలి తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. తను బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుండగా తాను ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని చూద్దాం.
అబ్బాయి ఏంటి అసలు బస్సు అసలు ఖాళీ లేదు. అయ్యో పాపం ఈవిడ ప్రెగ్నెన్సీతో ఉంది, కానీ నేను లెగిస్తే నేనే చాలా దూరం వెళ్ళాలి కదా. అమ్మో నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అమ్మ అంజలి, వాక్యంలో ఇదే కదా ఉంది పక్కవారికి సహాయం చేయమని. అమ్మో అవును కదా, ఏసయ్య నాకు ఇదే కదా చెప్పారు. సారీ ఏసయ్య. అమ్మ మీరు కూర్చోండి అమ్మా. దేవుడు నేను దీవించను కాక. ఒకే సహవాసానికి వెళ్తున్న అత్తాకోడళ్ళు, ఒకే వాక్యం విన్న అత్తాకోడలు సందర్భాన్ని చూద్దాం. వస్తే అప్పన్న కొంచెం టీ తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టు. అత్తయ్య వస్తున్నాను. టీ తీసి ముఖం కొట్టాలండి, వేడివేడి తీసి కొట్టాలి వీడికి. అత్తయ్య తీసుకోండి. ఏంటి ఏంటి ఇంత పిచ్చిలా ఉంది? మీరే చేసుకోండి అత్తయ్య ఈసారి నుంచి టీ. ఏమే నాకే ఎదురు చెప్పే అంత పెద్దదాన్ని అయ్యావా? నేను ఎదురు చెప్తున్నానా అత్తయ్య మీకు? అమ్మ షీబా, వాక్యంలో ఇదే కదా ఉంది పక్కవారిని ప్రేమించమని. వెళ్ళేసయ్యా, నువ్వు ఎప్పుడు అలాగే అంటావు. అమ్మ అంజలి, వాక్యంలో ఇదే కదా ఉంది పక్కవారిని ప్రేమేమని. అవును కదా, ఈ వారం వాక్యం ఇదే కదా. సరే అత్తయ్య, క్షమించండి అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. ఇప్పుడు అడుగుతున్నా క్షమించమని. ఇంకేమైనా కావాలా అత్తయ్య మీకు? ఇంకేం వద్దులే అమ్మ. చూశారు కదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది వాక్యం. ఆయన ఎంతగానో ప్రేమించారు. ఎంతగానో ప్రేమించి తన ఒక్కడైన కుమారుణ్ణి 2024 సంవత్సరాల క్రిందట మన కొరకు ఈ భూమి మీదకి పంపించారు. అదే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్. అయితే ఆయన మన నుంచి ఒకటే ఆశిస్తూ ఉన్నారు, అదే ప్రేమని తండ్రి అయిన దేవుడు కనపరిచిన ప్రేమను మనం కూడా ఇతరుల ఏళ్ళకి కనపరచాలి అని అనుకుంటున్నారు. అందుకే మనకు చెప్తున్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని. అయితే మనమైతే ప్రేమించలేము, కానీ యోహానుడు ఎంతగానో ప్రేమ భక్తుడు అని పిలువబడేటువంటి యోహాను ఒకే ఒక మాట చెప్తున్నాడు, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము వాక్యం ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ అని. ఆయన వాక్యం మనకి జ్ఞాపకం చేసినప్పుడు మనం ఆ విధంగా నడుచుకుంటే అదే ఇతరులను ప్రేమించడం అవుతుంది. థ్యాంక్ యూ. ఇకనైనా అలాగా ప్రేమిద్దాం.